నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమారామం భక్తులతో పోటెత్తింది। తెల్లవారుజామున 3 గంటల నుండి శ్రీ సోమేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక పంచామృత రుద్రాభిషేకాలు ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు। పంచారామ క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడు। అందువలన చంద్రకళలు స్పష్టంగా స్వామి లింగం మీద కనిపిస్తాయి। పౌర్ణమికి తెలుపు వర్ణంలోను, అమావాస్యకి గోధుమ వర్ణంలోను స్వామి భక్తులకు దర్శనమిస్తారు। శివరాత్రికి స్వామివారికి కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు సోంబాబు తెలియజేశారు। మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పంచారామాల్లో ఒకటైన మన గునుపూడి సోమేశ్వరాలయం ఈరోజు ఉదయం ఇక్కడ దర్శనంతో ప్రారంభించాం। ఇక్కడి నుంచి పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుని అలాగే వీరంపాలెంలో ప్రతిష్ఠించబడ్డ మహాశివుని అభిషేకంలో కూడా పాల్గొని ఒకటే కోరిక, కష్టాల్లోంచి బయటపడ్డాం, ఒక ఉపద్రవం తప్పించుకున్నాం। రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి జరగాలి, ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మహాశివుణ్ణి కోరుకోవటం జరిగింది। ప్రజలందరూ బాగోవాలి, ప్రజలందరికీ మంచి జరగాలి అని తప్పకుండా ఆ మహాశివుని ఆశీస్సులతో కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ ఆ కష్టాల్ని ఉంటే కష్టాలని భరించే శక్తి, సుఖాలని ప్రసాదించాలని భగవంతుని కోరు। బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పంచారామాల్లో ఒకటైన పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారిని కలెక్టర్ చదర్వాల నాగరాణి దర్శించుకున్నారు। ఆలయ ప్రధాన అర్చకులు తోట అనిల్ కుమార్, కలెక్టర్ నాగరాణి గోత్రనామాలతో అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఆలయం బయట భక్తుల కొరకు ఏర్పాటు చేసిన పులిహోర ప్రసాద వితరణను కలెక్టర్ చేతుల మీదుగా భక్తులకు అందజేశారు। ఈ సందర్భంగా తహసీల్దార్ దుర్గా కిషోర్, ఆలయ ఈవో సిహెచ్ రంగారావు తదితరులు భక్తులు పాల్గొన్నారు। రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కష్టాల్లో నుంచి బయటపడింది, ఒక ఉపద్రవం తప్పింది, రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మహాదేవుని కోరుకోవడం జరిగింది అన్నారు। ప్రజలందరూ బాగోవాలి, ప్రజలందరికీ మంచి జరగాలి అన్నారు। కష్టాలు అందరికీ ఉంటాయి, ఆ కష్టాలను భరించే శక్తి సుఖాలను ప్రసాదించాలని భగవంతుని కోరుకున్నాను అన్నారు। తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు। రెవెన్యూ అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికకు అవసరమైన పోలింగ్ ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది అన్నారు। జిల్లాలో మొత్తం 70,052 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు। వీరిలో 39,863 మంది పురుషులు కాగా 30,187 మంది మహిళా ఓటర్లు, 2 ట్రాన్స్జెండర్స్ ఉన్నారు। జిల్లాలోని 20 మండలాల్లో మొత్తం 93 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో భీమవరం డివిజన్లో 29, నర్సాపూర్ డివిజన్లో 33, గూడెం డివిజన్లో 31 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి।
అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామని, దీంతో పాటు పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 27 గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటర్లు ప్రభుత్వం నిర్దేశించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామంలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠంను జిల్లా కలెక్టర్ దర్శించుకున్నారు. ఏటా కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాల్లో 2 సార్లు మాత్రమే దర్శనానికి వీలుపడే స్ఫటికలింగాన్ని కలెక్టర్ దర్శించుకున్నారు. శివలింగానికి నెయ్యి, పాలాభిషేకం చేశారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి కలెక్టర్ నాగరాణికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రశాంతమైన వాతావరణంలో నెలకొల్పబడిన ఈ శైవ క్షేత్రం భారతదేశంలో 2వ దక్షిణ కాశీగా వెలుగొందుతుందని, ఒక పక్క లింగాకారంలోని ఈశ్వరుడు, మరొక ప్రక్క స్ఫటికలింగం, ఆకాశగంగా, పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలతో పాటు 108 దేవతామూర్తుల ఆలయాలు ఒకే ప్రాంగణంలో దర్శనమిస్తాయని పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి నాగరాణికి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మొదటిసారి ఈ పీఠానికి రావడం జరిగిందని, శివలింగం అభిషేకంలో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆ దేవదేవుని ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాను అని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ పీఠాధిపతి శ్రీ గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి, జిల్లా కలెక్టర్ నాగరాణి తల్లిదండ్రులు, తహసీల్దార్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠానికి రోజు మొదటిసారి రావడం జరిగింది. వెంకటరమణ గారి ఆధ్వర్యంలో శివాలయానికి పరమశివుడికి అభిషేకంలో పాలు పంచుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అనేక మంది భక్తులు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అనేకంగా తరలి వచ్చారు. వారందరినీ కూడా కలవడం, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. భీమవరం పట్టణ వైసీపీ అధ్యక్షులుగా పనిచేస్తున్న గాదిరాజు రామరాజు తనను లైంగికంగా వేధించారని భీమవరం మున్సిపాలిటీ మెప్మా విభాగంలో ట్రెజరర్ గా పనిచేస్తున్న బోయపాటి శివరంజని ఆరోపించారు. అంతేకాకుండా తనను లైంగికంగా వేధించిన రామరాజు, అతనికి సహకరించిన టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ కృపామండలపై భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది శివరంజని. తనను ఫోన్లో రామరాజు మాట్లాడే సంభాషణలు కూడా రికార్డింగ్ చేసి పోలీసులకు, మీడియాకు వాటిని అప్పగించింది. ఈ సందర్భంగా శివరంజని మీడియాతో మాట్లాడుతూ, గాదిరాజు రామరాజు అనే వ్యక్తి తనకు ముందుగా తెలియదని, వైసీపీ పట్టణ అధ్యక్షులుగా నియమితులైన తర్వాతే రామరాజును కలిసి శుభాకాంక్షలు చెప్పాలని తన పైన ఉన్న టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ సిహెచ్ కృపామణి సూచించడంతో రామరాజును కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగిందని అన్నారు. అయితే ఆనాటి నుండి తనకు పదే ఫోన్లు చేస్తూ తనను అనేక సార్లు లైంగిక వేధింపులకు గురి చేశారని, చివరికి తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తలెత్తిందని వాపోయారు. తాను పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు వెనక్కు తీసుకోకపోతే తనను చంపేస్తానని కూడా రామరాజు, కృపామణి బ్లాక్మెయిల్ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఇప్పటికైనా తన ఫిర్యాదుపై స్పందించి రామరాజు, కృపామణిలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అవును, వైసీపీ ప్రెసిడెంట్గా ఈ మధ్య ఎన్నికయ్యారండి. నేను మొన్న శుభాకాంక్షలు తెలపడానికి నన్ను సిహెచ్ కృపామణి గారు మా తరఫున కృతజ్ఞతలు తెలుపుదామని తీసుకెళ్లారండి. ఆ రోజు మళ్ళీ అక్కడ నుండి మేము వచ్చేసాము కృతజ్ఞతలు చెప్పి. గాదిరాజు రామరాజు గారు నాకు కాల్ చేసి, లాంగ్ డ్రైవ్కి వెళ్దామా, కార్ తీసుకురానా, భీమేశ్వరం గుడి రోడ్లో పెడతాను, అటు సైడ్ రండి అని చెప్పి కాల్ చేసేవారండి. నేను సరే అండి, నేను తర్వాత మాట్లాడతానండి అని చెప్పి కాల్ పెట్టేసేదాన్ని. అలాగా 2-3 సార్లు నన్ను లైంగికంగా మాట్లాడటం, లైంగిక వేధించడం జరిగిందండి. తర్వాత 14వ తారీఖు మళ్ళీ కాల్ చేసి, కృపామణి గారు పర్సనల్ మీటింగ్ అని చెప్పి తీసుకువెళ్ళి అక్కడ రామరాజు గారితో మాట్లాడమని 14th వ్యాలంటైన్స్ డే అని చెప్పి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని ఆయన చేత చెప్పించి, ఆ రోజు అసభ్యకరంగా నాతో కారు లాక్ చేసి కారులో మాట్లాడటం జరిగిందండి. నేను తప్పించుకొని ఇంటికి రావటం జరిగింది. లైంగికంగా ఆయన నన్ను చాలా రకాలుగా ఫోన్ చేసి వేధించేవారు. దీని గురించి
నేను ఇంటికి వచ్చి బాధపడి చచ్చిపోదామని కూడా అనుకున్నాను సార్. కానీ మళ్ళీ నేను రియలైజ్ అయ్యి ఇంట్లో ఉంటే నన్ను రోడ్డు ఎక్కిద్దామని మొత్తం మెప్మా సిబ్బంది వీళ్ళందరితోని కంప్లైంట్ ఇచ్చాను సార్. నేను కంప్లైంట్ ఇచ్చి నాకు న్యాయం జరగలేదని చెప్పి సీఎంఎం గారు ఎందుకమ్మా నువ్వు ఆడపిల్ల వీధిలో పడతారని అన్నారు సార్. కానీ ఆవిడ నన్ను నలుగురిలో కూడా ఈదిలో పెట్టడానికి ప్రయత్నం చేసింది సార్. అప్పుడు నేను మీడియాని పోలీసుల వారిని ఆశ్రయించానండి. ఇది జరిగింది. నన్ను అల్లరి చేద్దామని చూశారు సార్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అత్తిలిలో ప్రసిద్ధి చెందిన ఉమా సిద్ధేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి భక్తులు వరుసలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. బుధవారం రాత్రి స్వామివారికి కళ్యాణం చేశారు. ఆలయ అర్చకుడు ఐలూరి సిద్ధేశ్వర శర్మ, ఐలూరు రాజశేఖర శర్మ, కృష్ణమూర్తి, శ్రీనివాస్ అభిషేకాలు జరిపారు. సతీష్ దంపతులు కళ్యాణం జరిపించారు. తెల్లవారుజాము నుండి భారీ సంఖ్యలో భక్తులు వరుసల్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు ప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ వారిచే భారీ అన్న సమారాధన జరిగింది. మల్లెలు మాలలు నీకోసం తెచ్చినము అలంకరించంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా ఎరడకంటూడాని నీరానికుంటే గంగిరెట్టోడతారయ్యా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా కాశీనాథుడాని నీరానికుంటే కాటిలో బంతమాటయ్యా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా సాముడోరు వారి నేను మొక్కుతుంటే సంతాసి వంతరేందయ్యా లెగరా పన్నెండు స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అత్తిలి కుమ్మరి వీధిలో గల శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకుజామునే శ్రీ స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకించి విశేషంగా అలంకరణ చేశారు. ఉదయం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. హాజరైన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదానం చేశారు. అత్తిలిలో గాది నాగమణి ఆధ్వర్యంలో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. డప్పుల వాయిద్యాలతో, మేళతాళాలతో, పాలకుండలతో గ్రామంలో ఊరేగుతూ బోనాలు సమర్పించారు. 5 సంవత్సరాల నుండి ఈ విధంగా అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తున్నారు. గ్రామోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నియోజకవర్గానికి సంబంధించి 3 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ దశకవంశీ తెలిపారు. అత్తిలి డిగ్రీ కళాశాలలో 3 పోలింగ్ బూత్లకు సంబంధించి 1334 మంది పురుషులు, 928 మంది స్త్రీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కాటన్ ధరను తగ్గించగలిగితేనే ఇండియాలో కాటన్ స్పిన్నింగ్ మనగలుగుతుందని, దానికి అనుగుణంగా కాన్సులేట్ కూడా సహకరించాలని శాసన మండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ వియత్నాంలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విప్రా పాండేతో అన్నారు. వియత్నాంలోని హోచ్మెన్ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ టెక్స్టైల్ ఫెయిర్ ను భారత కాన్సులర్ జనరల్ సందర్శించిన సందర్భంలో రవీంద్రనాథ్తో పలు విషయాలు చర్చించారు. భారత్ నుండి వియత్నాంకు ఎగుమతిపై దృష్టి పెట్టాలని, కాన్సులేట్ తరపున అన్ని సహకారాలు అందిస్తామని విప్రా పాండే అన్నారు. వస్త్ర పరిశ్రమను బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వియత్నాం కౌన్సిల్ హెడ్ ఆఫ్ ఛాన్సలరీ మహేష్ చాక్గిరి అన్నారు. వీరితో పాటు భారత రాయబార కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు. వంకా రవళి వికాస్లు రవళి స్పిన్నింగ్ మిల్ తరపున పాల్గొని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్న విధానాన్ని కాన్సులేట్ అధికారులకు తెలియజేశారు. తణుకు సంత మార్కెట్ వద్ద గల పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం నందు మహాశివరాత్రి సందర్భంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని పెండ్లి కుమార్నిగాను, అమ్మవారిని పెండ్లి కుమార్తెగాను అలంకరించారు. మధ్యాహ్నం స్వామివారికి గ్రామోత్సవం జరిగింది. సాయంకాలం స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిపారు. స్వామివారి ప్రసాద వితరణ పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కళ్యాణం ఆలయ చైర్మన్ తమిరి శ్రీనివాస్ దంపతులు, బెజ్జంకి రామారావు దంపతులు నిర్వహించారు. అధ్యక్షులు నాగమల్లి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి కోరిమిల్లి సుబ్బారావు, కోశాధికారి వెండి శ్రీను, స్వర్ణకార సంఘ కుటుంబీకులు, ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ ధర్మకర్తల మండలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాస్వి క్లబ్ రాయల్స్ మరియు ఓల్డ్ టౌన్ తణుకువారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. పొట్టి శ్రీరాముల విగ్రహం కోర్ట్ సెంటర్ వద్ద సుమారు 2000 మందికి పులిహార మరియు బూందీ క్లబ్ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో అందజేశారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ చెముకుర్తి శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ తాడికొండ వెంకటేశ్వరరావు మరియు మాజెడ్ నరసింహారావు, సెక్రటరీ బలభద్ర నాగసూర్య ప్రకాష్ పాపారావు, ట్రెజరర్ ఇందు రాజా, పూర్వాధ్యక్షులు జల్లూరి జగదీష్ కుమార్, గుడిమెట్ల రాజేశ్వరరావు మరియు కేబినెట్ మెంబర్స్ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పైడిపల్లిలో గల భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుండి ప్రత్యేక అభిషేకాలు, పల్లకీ సేవ, నక్షత్ర హారతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తణుకు పట్టణ సిఐ ఎన్ కొండయ్య తెలిపారు. తణుకు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తాళం వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా చేసుకుని పగలు సమయాల్లో రెక్కీ నిర్వహించి రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న పెనుగొండ శివారు బాబుజీపాలెంకు చెందిన తానేటి ఆశీర్వాదం అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తణుకు పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 4 ఆస్తి నేరాలకు సంబంధించిన కేసులో ఆశీర్వాదం నిందితుడని సిఐ తెలిపారు. పాత నేరస్తుడైన ఆశీర్వాదంపై పెనుగొండ పోలీస్ స్టేషన్లో సస్పెక్టెడ్ షీట్ ఉండగా 2008 నుంచి తణుకు రూరల్, ఇరగవరం, పాలకొల్లు, రాజమండ్రి జీఆర్పీ స్టేషన్ల పరిధిలో సుమారు 40 కేసుల్లో అరెస్ట్ అయ్యి అనేక పర్యాయాలు జైలుకు వెళ్లి శిక్ష అనుభవించినప్పటికీ ఎలాంటి మార్పు రాకపోగా గత ఏడాది నవంబర్ 6న తణుకు సబ్ జైలు నుంచి విడుదలైన నాటి నుండి మళ్లీ దొంగతనాలకు పాల్పడుతుంటూ నిఘా పెట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుడి వద్ద సుమారు 5,20,000 రూపాయల విలువైన 69 గ్రాముల బంగారు ఆభరణాలు, 1144 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఈ కేసులో సహకరించిన పట్టణ ఎస్ఐ కె శ్రీనివాస్, ఏఎస్ఐ బి పోలయ్య, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుల్ రవి, అక్బర్, వెలిగేశ్వరరావు, శివాజీ, రాంబాబులను సిఐ కొండయ్య అభినందించారు.
వార్తలకు స్వల్ప విరామం.